Welcome back to Career Post. Today we will see about the competitive examination for recruitment to the cadre of postman and mail guard and MTS from the eligible GDS అన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుంచి మీకు GDS టు MTS అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో మనం ఈ ఫామ్స్ ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అనేటువంటిది, అందులో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఆప్షన్ ఫర్ పోస్ట్ అనేటువంటిది కొత్తగా వచ్చింది, అది ఎలా పెట్టాలి ఏంటి అనేటువంటివన్నీ వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే కనుక లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ GDS టు MTSకి వచ్చేసరికి 6/8/2024 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 25/8 అనమాట. ఇది మనకి MTSకి ఎగ్జామినేషన్ ఓన్లీ 1 పేపర్ మాత్రమే ఉంటుంది. పోస్ట్మెన్కి సంబంధించినంత వరకు అయితే మటుకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అలాగే డెస్ట్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఈ పేపర్ 3 అనేటువంటిది మనకి పోస్ట్ మ్యాన్కి ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ MTS అండ్ PAకి మాత్రమే ఈ యొక్క లాంగ్వేజ్ పేపర్ అనేటువంటిది ఈ సంవత్సరం డిలీట్ చేయడం జరిగింది. అంటే ఆ పేపర్ ఉండదన్నమాట, కండక్ట్ చేయరు వాళ్ళు. ఎవరైతే ట్రాన్స్లేషన్స్, తర్వాత ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ అనేటువంటిది MTS వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు, అలాగే PA వాళ్ళు కూడా చదవాల్సిన అవసరం లేదు. కానీ పోస్ట్ మెన్ బట్టికి ఖచ్చితంగా ఈ పేపర్ లాంగ్వేజ్ పేపర్ అనేది ఉంది. వాళ్ళు ఎస్ఐ రైటింగ్కి ప్రిపేర్ అవ్వాలి, అలాగే లెటర్ రైటింగ్ ప్రిపేర్ అవ్వాలి, ట్రాన్స్లేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి. వేకెన్సీస్ వచ్చేసరికి మనకి పోస్ట్ మెన్, మెయిల్ గార్డు, MTSకి సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. వేకెన్సీస్ ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోయినా కానీ మీకు ఇప్పుడు కంగారేం లేదనమాట. అది ఎట్లా ఫిలప్ చేయాలనేటువంటిది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్కి 10th క్లాసు, అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఉండాలి, తెలుగు తెలిసి ఉండాలి, అలాగే 10th క్లాస్లో తెలుగు సబ్జెక్ట్ కింద ఉండాలన్నమాట. వ్యాలిడ్ లైసెన్స్ ఆఫ్ 2-wheeler ఆర్ లైట్ మోటార్ వెహికల్ అనేటువంటిది ఉండాలి. ఇది కనుక లేకపోతే ఏంటి అనేటువంటిది కూడా తర్వాత చూస్తాము. అలాగే ఈ 50 years ఆఫ్ ఏజ్ అనేటువంటిది యాజ్ ఆన్ 1/1/2024 అనేటువంటిది లోపు ఉండాలన్నమాట. 50 సంవత్సరాల లోపు, యాజ్ ఆన్ 1/1/24 లోపు ఉండాలి, 50 years లోపు ఉండాలన్నమాట ఏజ్. అలాగే సర్వీస్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 4 years అనేటువంటిది GDSకి ఈ పోస్ట్ మ్యాన్ అవ్వాలంటే కనుక GDSలో 4 years సర్వీస్ ఉంటే ఈ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ మ్యాన్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక అంతకుముందు 5 years ఉండేది, దాన్ని 1 year సడలింపు అనేటువంటిది జరిగిందనమాట. ఈ 2-wheelerకి సంబంధించి ఏంటనమాట, పరీక్ష రాయొచ్చా అంటే రాయొచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా. కాకపోతే ఏంటంటే అక్కడ పరీక్ష పాస్ అయిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత వెంటనే సబ్మిట్ చేయాలి. లేకపోతే కనుక ఈ యొక్క పీరియాడికల్ ఇంక్రిమెంట్ అనేటువంటిది అది లైసెన్స్ ప్రొడ్యూస్ చేసే వరకు 5 ఏళ్ల పాటు ఆపుతారనమాట. ప్రొడ్యూస్ చేయగానే మొదటి 2-3 నెలల్లోనే మీరు ఇచ్చేస్తే అది ఆపటం అనేది జరగదన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ కండిషన్ అనేటువంటిది ఓన్లీ పోస్ట్ మ్యాన్కే మాత్రమే ఉందన్నమాట. క్రూషియల్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ అనేటువంటిది 1/1/24 అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే MTSకి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అనేటువంటిది, అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏం లేదు, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏం లేదు. సర్వీస్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 2 years ఇన్ గ్రామీణ డాక్ సేవక్ అనమాట. ఎవరైతే గ్రామీణ డాక్ సేవక్గా 2 సంవత్సరాల సర్వీస్ ఉంటే 1/1/2020 నాటికి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇది ఈ సంవత్సరానికి మాత్రమే ఇచ్చింది. చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో, వచ్చే సంవత్సరానికి ఈ రూల్ వర్తిస్తుందా లేదా అని. వచ్చే సంవత్సరం గురించి ఇప్పుడు ఏమీ చెప్పబడలేదు, కాబట్టి వచ్చే సంవత్సరం సంగతి వచ్చే సంవత్సరం డిసైడ్ చేస్తారు. ఇప్పుడే అది మీకు వచ్చినట్టు కాదు, ఇది ఫర్ ఎవర్ ఇచ్చింది అయితే కాదు, ఇది ఓన్లీ 1 yearకి మాత్రమే ఇచ్చారు ప్రజెంట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా రిలాక్సేషన్ అనేటువంటిది 2 yearsకి ఇచ్చారనమాట. అంతకుముందు 3 years ఆఫ్ సర్వీస్ ఉండాల్సి వచ్చేది, ఇప్పుడు 2 years ఉంటే GDSగా MTS పరీక్ష రాయొచ్చు. అలాగే ఎవరైతే పోస్ట్ మెన్కి మాత్రమే లేకపోతే మెయిల్ గార్డుకి మాత్రమే అపియర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇందాక చెప్పుకున్నాం కదా, లాంగ్వేజ్ అనేటువంటిది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది, అది ఉంటుంది. MTSకి అయితే మటుకు లాంగ్వేజ్ పేపర్ ఉన్నదనమాట. సో ఇది అలాగే ప్రిఫరెన్స్ గురించి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట, జాగ్రత్తగా వినండి. అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇండికేట్ ద ఫాలోయింగ్ ఆప్షన్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఆప్షన్ ఫర్ పోస్ట్ అనేటువంటిది కూడా అక్కడ మనకి తెలుసు, MTS, పోస్ట్ మ్యాన్ అండ్ మెయిల్ గార్డ్ అనేటువంటిది, దానికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దానికి కూడా సీక్వెన్సెస్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. అక్కడ కనుక మీరు మెయిల్ గార్డ్ అనే చోట మీరు టిక్ పెట్టకపోతే మెయిల్ గార్డ్ పోస్టులకి మిమ్మల్ని కన్సిడర్ చేయరు. అదే కనుక మీరు పోస్ట్ మ్యాన్ దగ్గర నో అని పెట్టేశారనుకోండి, మిమ్మల్ని పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఫిలప్ చేసేటప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేయరనమాట. కాబట్టి అది జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా డివిజన్ ఏది డివిజన్ అనేటువంటిది సీక్వెన్స్లో కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట.
ఒక్కసారి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చి మాకు చేంజ్ చేయాలని కానీ లేకపోతే మెరిట్ అయిపోయిన తర్వాత చేంజ్ చేయాలంటే చేంజ్ చేయరు, కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే డిఏపి ఆఫీసులు కానీ, డిఏపి అంటే ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ అకౌంట్స్ అనమాట. అలాగే పిఏఓ అంటే పోస్టల్ అకౌంట్స్ ఆఫీసు. ఇక్కడ ఈ రెండు కూడా ఒకటే అనమాట. డిఏపి ఆఫీస్ అన్నా, పిఏఓ అన్నా, లేకపోతే జిఎం ఆఫీస్ అన్నా, ఈ మూడు ఒకటే. మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో జిఎం ఆఫీస్ ఉంది. అలాగే హైదరాబాద్లో, తెలంగాణలో మీకు డిఏపి ఆఫీస్ ఉంది. రెండు ఒకటే అనమాట. కాకపోతే ఏంటంటే డిఏపి వచ్చేసరికి డైరెక్టర్ లెవెల్ క్యాడర్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ ఉంటారు హెడ్గా. జిఎం ఆఫీస్లో జనరల్ మేనేజర్ ఫైనాన్స్ అనమాట హెడ్గా ఉంటారు. జిఎం అంటే మనకి పిఎంజీ గారి క్యాడర్ ఉంటుంది. అలాగే డిఏపి అంటే డైరెక్టర్ గారు అంటే డిపిఎస్ గారి క్యాడర్ అనమాట. ఈ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది రీజనల్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ప్రిఫరెన్సెస్ అనేటువంటివి మనం ఎనెక్సర్ 2లో మనం చూస్తాం అనమాట. ఎనెక్సర్ 2 అనేటువంటిది రివైజ్, ఎనెక్సర్ 1 ఎనెక్సర్ 2 రెండు ఉన్నాయి. ఇవన్నీ కూడా రివైజ్ చేయడం జరిగింది ఎనెక్సర్ 2ని. మనం ఇప్పుడు ఆ రివైజ్డ్ అనేటువంటిది చూద్దామండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద క్యాడర్ ఆఫ్ పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ ఫ్రమ్ ఎలిజిబుల్ జీడీఎస్ ఫర్ ది వేకెన్సీస్ ఇయర్ మార్క్డ్ ఫర్ GDS and unified unfilled vacancies of LDCE for the postman and mail guard for the vacancy year 2024. 31/12/2024 వరకు కలిగేటువంటి వేకెన్సీస్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇది ఎగ్జామినేషన్ ఇప్పుడు వచ్చేసరికి 25/8 సండే రోజున జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి. అందరికీ కూడా ఒకే రోజు అనమాట. ఇక్కడ ఫిక్స్ ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది ఇక్కడ ఫిక్స్ చేసి దాని మీద డివిజనల్ హెడ్ ఎవరైతే ఉంటారో వారితోటి సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆల్ పర్టికులర్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ బ్లాక్ లెటర్స్. ఇది ఇంపార్టెంట్ అండి. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను క్లాస్ అనేటువంటిది ఏదో స్మాల్ లెటర్స్లో రాశానని మీరు అది అనుకోవద్దు. ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ రెడ్తో రాశానని మీరు రెడ్ రాయకండి, ఇది బ్లూ ఆర్ బ్లాక్ పెన్ వాడండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ వచ్చేసరికి తోట రవి అని రాశాను, ఏదో ఒక ర్యాండమ్ నేమ్ తీసుకున్నాను. అలాగే జెండర్ వచ్చేసరికి మేలు, డెసిగ్నేషన్ వచ్చేసరికి బీపీఎం. మీరు కనుక ఏబిపిఎం డాక్ సేవకి అయితే అది రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి DDMMYYY అనేటువంటి ఫార్మెట్లో పెట్టాలంటే డేట్ ముందుగా అంటే 1 అని వేయకూడదు, 01/08/1994 అనమాట. అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ మార్క్ షీట్ అనమాట. 10th క్లాస్ మార్క్ షీట్ అయితే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీ వచ్చేసరికి యూఆర్ఆ, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది చెప్పాలి. ఇక్కడ నేను యూఆర్ఎన్ తీసుకున్నాను. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటే వాళ్ళు కనుక వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది పెట్టాలి. ఓబీసీకి వచ్చేసరికి క్రిమీ లేయర్ కండిషన్ ఉన్నటువంటి సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ 10th SSC రాసాము. అలాగే అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ షీట్, ఎస్ఎస్సికి సంబంధించి మార్క్ షీట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీ మీరు సంతకం పెట్టేసి అటాచ్ చేస్తే సరిపోతుంది అనమాట. గెస్టెడ్ ఆఫీస్ సంతకం అవసరం లేదు, సెల్ఫ్ అటెస్టెడ్ చాలు. ఆఫీస్ వేర్ ప్రెజెంట్లీ అటాచ్డ్ ఇక్కడ ఎక్కడున్నారంటే కనుక వేమవరం BO అకౌంట్ విత్ గన్నవరంలో వేమవరం ఎక్కడుందని అడగండి, ఊరికే జస్ట్ ర్యాండమ్ నేమ్స్ అవి. నేమ్ ఆఫ్ ద డివిజన్ ఆర్ యూనిట్ విజయవాడ డివిజన్ అనమాట. డేట్ ఫ్రమ్ విచ్ కంటిన్యూయింగ్ ఇన్ GDS ఎంగేజ్మెంట్ వచ్చేసరికి 1/11/2018లో అతను GDSగా జాయిన్ అయ్యాడు, తోట రవి అన్న అతను. అలాగే లెంత్ ఆఫ్ ఎంగేజ్మెంట్ రెండర్డ్ యాజ్ GDS యాజ్ ఆన్ 1/1/24 వచ్చేసరికి 5 years 2 months 0 days అనమాట. ఇది ఎట్లా వచ్చింది అంటే కనుక 1/1/2024లో నుంచి 1/11/2018 తీసేయాలి. మీకు గనక ఇందులో డిఫికల్టీ ఏమన్నా ఉంటే కనుక ఇదిగోండి calculator.net అని ఉంటుంది. మీరు నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి కొడితే కనుక ఇక్కడ మీరు స్టార్ట్ డేట్ November 1, 2018 ఇచ్చాను. అలాగే ఎండ్ డేట్ వచ్చేసరికి మనకి 1/1/2024. ఈ ఇంక్లూడ్ అనేది మట్టుకి టిక్ పెట్టకూడదు. క్యాలిక్యులేట్ అని కొట్టంగానే మీకు ఆటోమేటిక్గా ఇదిగోండి 5 years 2 months 0 days అనేది వచ్చింది. ఇట్లా మీరు సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మీరు అవన్నీ లెక్కలు వేసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఏజ్ యాజ్ ఆన్ 1/1/24 అంటే కనుక ఇది కూడా అంతే, అది నెట్ క్యాలిక్యులేటర్లో కూడా దానిలో కూడా చేసుకోవచ్చు. మీ యొక్క 1/1/24లో నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ తీసేస్తే 29/5/0 వస్తుందన్నమాట. వెదర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే PWD ఉన్నారా అంటే కనుక
పీడబ్ల్యూబీడీ ఉన్నారా అనేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఎస్ నోనా, ఇక్కడ నో అని పెట్టాను నేను. మీరు ఎస్ అయితే కనుక అది ఎస్ టిక్ పెట్టాలి. ఇఫ్ ఎస్ నేచర్ ఆఫ్ డిజబిలిటీ అంటే పీడబ్ల్యూ 1, 2, 3, 4 and 5. 4 and 5 అనేది ఒకటే అనమాట. అది ఏంటంటే విజువలీ హ్యాండిక్యాప్డా, హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ, అదర్స్ అనేటువంటి చెప్పాలి. ఇక్కడ నో పెట్టాను కాబట్టి నాట్ అప్లికబుల్ పెట్టాను. అలాగే పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అంటే జనరల్గా పీడబ్ల్యూడీ 40% అండ్ అబవ్ ఉంటే కనుక వాళ్ళని పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఇక్కడ నాట్ అప్లికబుల్ కాబట్టి నేను నాట్ అప్లికబుల్ పెట్టాను. లేకపోతే ఇక్కడ కనుక ఎంత 40%, 50%, 80% ఏంటనేది రాయాల్సి ఉంటుంది. వెదర్ వర్కింగ్ ఇన్ ఏపీఎస్, ఏ ఆర్మీ పోస్టల్ సర్వీస్లో పనిచేస్తే అది ఎస్ అని పెట్టాలి. మీరు ఇక్కడ కాదు కాబట్టి నో పెట్టాం. వెదర్ ఎనీ పెనాల్టీస్ ఇన్ కరెన్సీ ఆర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ పెండింగ్ అంటే మేము ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా అంటే కనుక ఇక్కడ ఎస్ అయితే ఎస్ రాయాలి. దాని యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, వివరణ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లేదు కాబట్టి నో రాశాను. లాంగ్వేజ్ చూజన్ ఫర్ ఆన్సరింగ్ క్వశ్చన్ పేపర్ 1 and 2, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ హిందీ. ఇక్కడ మీరు ఏదైనా రాయొచ్చండి, మీకు కంఫర్టబుల్గా ఉన్న లాంగ్వేజ్ పెట్టుకోండి. తెలుగు అని పెట్టాను నేను, ఇంగ్లీష్ అయినా పెట్టుకోవచ్చు. అసలు క్వశ్చన్ పేపర్లు అయితే ఇంగ్లీషు తెలుగు ఖచ్చితంగా ఇస్తారు మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి. అయితే కనుక ఎవరన్నా హిందీ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, వెదర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇన్ అనెక్సర్ 2 ఆఫ్ ఆల్ డివిజన్స్ యూనిట్స్ ఈజ్ అటాచ్డ్ ఆర్ నాట్. ఇక్కడ మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనెక్సర్ 2లో మనం పెట్టామా లేదా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా పెట్టాలండి. అనెక్సర్ 2 పెట్టకపోతే మీ యొక్క పరీక్ష రాసిన మార్కులు ఎక్కువ వచ్చినా కూడా మీకు ఉపయోగం ఉండదు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో బ్లాంక్ పెట్టి వదిలేశారంటే కనుక మీకు ఎక్కడా పోస్టింగ్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ అటాచ్డ్ అనమాట, చాలా జాగ్రత్తగా ఇది చేయాల్సి ఉంటుంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద డిక్లరేషన్ కూడా ఉంది. డిక్లేర్ దట్ ద పర్టికులర్స్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఆర్ ట్రూ అండ్ కంప్లీట్ టు ద బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు అనేటువంటిది ఇవ్వాలి. అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఇక్కడ పెట్టాడు, అలాగే డేటు, ప్లేస్ రాస్తారు. ఇక్కడ ఇంకొక అండర్టేకింగ్ అనేటువంటిది ఉందండి. ఇది ఎవరికంటే అప్లికబుల్ టు ఆల్ రిజర్వ్డ్ కేటగిరీస్ అనమాట. రిజర్వ్డ్ కేటగిరీస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది ఇది. ఐ హియర్ బై అండర్టేక్ దట్ ఇన్ ద యూనిట్ ఆఫ్ మై సెలక్షన్ అగెన్స్ట్ అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఆన్ ఓన్ మెరిట్ ఐ షల్ హ్యావ్ ద చాయిస్ టు మైగ్రేట్ టు రిజర్వ్ కేటగిరీ అండ్ ఇఫ్ బై డూయింగ్ సో ఐ మే బీ allocated to a unit which is higher in the order of preference exercised by me. Suppose రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్కి 90 మార్కులు వచ్చాయి. ఆయన రిజర్వేషన్ వాడుకోకుండా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే డైరెక్ట్గా ఆయనకి యూఆర్లోనే వచ్చేస్తుంది అనుకుందాం వేకెన్సీ. కానీ అక్కడ ఆయన అనుకున్నటువంటి మొదటి 3 ప్లేసెస్లో అక్కడ వేకెన్సీస్ లేవనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి గుంటూరు కావాలి, కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో అక్కడ గుంటూరులో వేకెన్సీ 0 ఉంది. అప్పుడు ఏమవుతుంది అనమాట, 0 ఉన్నా లేకపోయినా కూడా ఆయనకి ఆ గుంటూరు రాలేదనుకుందాం. వేరే వాళ్ళకు రావడం వల్ల ఆ గుంటూరు పోస్టులు అన్నీ 0 అయిపోవడం వల్ల, అప్పటికే ఫిలప్ అయిపోవడం వల్ల కానీ ఏదైనా కానీ రాలేదనుకుందాం. కానీ రిజర్వ్డ్ కేటగిరీలో కనుక అతన్ని కన్సిడర్ చేస్తే కనుక అతనికి గుంటూరు వస్తుంది అనుకోండి. అతనికి బెటర్ చాయిస్ ఆఫ్ 1, 2, 3లో ఆయనకి 1 వచ్చేస్తుందో లేకపోతే 2 వచ్చేస్తుంది అనుకోండి. ఇక్కడేమో 3 and 4 దాకా వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి అన్రిజర్వ్డ్లో. అప్పుడు ఆయనకి రిజర్వేషన్ కింద తీసుకొని అక్కడ బెటర్ ఆప్షన్ అనేటువంటిది, బెటర్ డివిజన్ అనేటువంటిది, ఆయనకి ఈజీగా ఉండే డివిజన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఆయన ఆప్షన్స్ ప్రకారం. ఇక చాలా ఇంపార్టెంట్ పాయింట్కి వచ్చేసామండి. అనెక్సర్ 2 అనమాట, ఆప్షన్ ఫర్ పోస్ట్ అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇవి రెండు ఉన్నాయి. పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ అండ్ ఎంటీఎస్ సంబంధించి జీడిఎస్ క్యాండిడేట్ షల్ గివ్ ఆప్షన్ ఫర్ 1 or 2 or all 3 పోస్ట్స్. అంటే పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్కి సంబంధించి మీరు ఒక ఆప్షన్ అనేటువంటిది ఒకటికి కానివ్వచ్చు, ఒక పోస్ట్ మెన్కి ఇవ్వచ్చు, ఓ పోస్ట్ మెన్ మెయిల్ గార్డ్కి కలిపి ఇవ్వచ్చు, లేకపోతే ఒక్క మెయిల్ గార్డ్కి ఇవ్వచ్చు, లేకపోతే ఒక్క ఎంటీఎస్కి ఇవ్వచ్చు, లేకపోతే మెయిల్ గార్డ్ ఎంటీఎస్కి ఇవ్వచ్చు, పోస్ట్ మెన్ ఎంటీఎస్కి ఇట్లా ఇచ్చుకోవచ్చు అనమాట మీరు ఆప్షన్స్. అండ్ క్యాండిడేచర్ ఫర్ సెలక్షన్ విల్ బీ కన్సిడర్డ్ ఓన్లీ ఇఫ్ ద పోస్ట్ హ్యాస్ బీన్ ఆప్టెడ్ ఫర్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్లింగ్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్. ఈ పోస్ట్ అనేటువంటిది మీకు ఎప్పుడు ఆఫర్ చేస్తారు, మీకు ఎప్పుడు ఇస్తారు అంటే కనుక మీరు కరెక్ట్గా ఆప్షన్ పెట్టుకుంటేనే. మీరు ఆ పోస్ట్ మెన్ కావాలా అంటే ఎస్ అని పెట్టాలన్నమాట. కింద ఉంది చూస్తున్నారు కదా, అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్ అప్లికెంట్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ మెయిల్ గార్డ్ ఓన్లీ ఇఫ్ ద ఆప్షన్ ఈస్ గివెన్ ఫర్ ద మెయిల్ గార్డ్. మెయిల్ గార్డ్కి ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే ఆయన ఇక్కడ ఎస్ అని పెడితే మాత్రం చేతనే ఇక్కడ ఇస్తారు. ఇక్కడ నో అని పెట్టాడు అనుకోండి, ఆయన మెయిల్ గార్డ్ పోస్టులు అక్కడ ఒక 50 ఉన్నా కానీ ఆయనకి ఇవ్వరనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. నాకు మెరిట్ వచ్చింది సార్, మీరు నాకు మెయిల్ గార్డ్ ఇవ్వలేదు, నేను నో అని పెట్టుకున్నానంటే ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాస్తారు, డివిజన్ రాస్తారు, డిజిగ్నేషన్ రాస్తారు, తర్వాత
ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, యూఆర్ అనేది కమ్యూనిటీ రాస్తారనమాట. ఆప్షన్ ఫర్ పోస్ట్ అన్న దగ్గర ఇక్కడ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్, సిఓఆర్ఓ ఈ రెండు ఒకటేనండి. ఎంటీఎస్కి సంబంధించి సిఓఆర్ఓ అనేది ఒక ఎంటిటీ అనమాట. అంటే మీకు సర్కిల్ ఆఫీస్ అనేటువంటిది విజయవాడలో ఉంది. మీకు ఏపీ సర్కిల్ సంబంధించి సర్కిల్ ఆఫీస్లోనే ఇవ్వచ్చు, లేదా ఆర్ఓస్లో అయినా ఇవ్వచ్చు. 3 ఆర్ఓస్ ఉన్నాయి, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు. కాబట్టి ఈ ప్లేసెస్లో కూడా మీకు పోస్టింగ్ అనేటువంటిది రావచ్చు అనమాట. మీరు సిఓఆర్ఓ కోరుకుంటే, నాకు ఖచ్చితంగా సిఓనే కావాలి అంటే అది కుదరదు. అవకాశం ఉంటే వస్తుంది. ఓకేనండి, మీరు మెరిటోరియస్ అయితే అక్కడ పోస్టులు ఉంటే మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎంటీఎస్ డిఏపి అండ్ పిఏ ఇందక్కడ చెప్పుకున్నాం కదా. అలాగే ఎంటీఎస్ సబార్డినేట్ ఆఫీస్ ఆర్ డివిజన్ ఆర్ యూనిట్. ఇది సబార్డినేట్ ఆఫీసు, డివిజన్ ఆర్ యూనిట్ అంటే కనుక మీకు హెచ్ఓలో కానీ, డివిజనల్ ఆఫీస్లో కానీ, లేకపోతే ఇతర ఎస్ఓస్లో కానీ ఎక్కడైనా కూడా ఎంటీఎస్ పోస్ట్ అనేటువంటిది ఆఫర్ చేస్తారనమాట. అది అక్కడ పోస్టులు సబ్జెక్టు వేకెన్సీస్ ఉంటే మాత్రం చేతనే అక్కడ అన్నమాట. ఇక్కడ ఎస్ 5 ఎస్లు పెట్టానంటే అన్నీ కావాలని, ఏదొచ్చినా నాకు పర్వాలేదు అని అనమాట. అందులో మళ్ళీ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా ఉంది. మళ్ళీ దీనికి 1, 2, 3, 4, 5 అని పెట్టాను, నేను సీక్వెన్స్లో పెట్టాను. కొంతమంది ఇక్కడ ఏం చేస్తారంటే, మనకి పోస్ట్ మ్యాన్ రాయటం ఇష్టం లేదు, నాకు ఎలిజిబులే, నేను పోస్ట్ మ్యాన్కి ఎంటీఎస్కి రెండింటికి ఎలిజిబులే, నాకు సర్వీస్ ఉంది, 5 ఏళ్ళ సర్వీస్ ఉంది జీడిఎస్గా, 2 రాయొచ్చు నేను అనుకుందాం అనుకోండి. సపోజు 5-6 ఏళ్ళ సర్వీస్ ఉంది, నాకు 2 రాయొచ్చు అనుకుంటే, మీరు ఇక్కడ గమనిస్తే నాకు పోస్ట్ మ్యాన్ బయటికి తిరగడం ఇష్టం లేదు కాబట్టి ఇక్కడ నో పెడతాను నేను అనమాట. అలాగే మెయిల్ గార్డు కూడా నేను ఆర్ఎంఎస్లోకి నేను చేయాలనుకున్నాడు అనుకోండి, నో పెట్టచ్చు. అప్పుడు ఇక్కడ ఎంటీఎస్కి వచ్చేసరికి ఈయన సర్కిల్ ఆఫీస్ అండి, నేను ఎక్కడో అనంతపురం అండి, నాకు వద్దు అనుకుంటే వాళ్ళు కూడా నో పెట్టచ్చు. అలాగే డిఏపీ ఆఫీస్ అంటే విజయవాడలో ఉంది, అనంతపురం అయింది, నేను చాలా దూరం అనుకుంటే ఆయన ఇప్పుడు కింద ఈ సబార్డినేట్ ఆఫీస్ ఒక్కదానికి ఎస్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. అదంతా మీ ఇష్టం అనమాట. మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి, మీ యొక్క లైక్స్ అండ్ డిస్లైక్స్ని బట్టి ఈ ఆప్షన్స్ అనేటువంటివి ఇవ్వాలి. ఒకటి అనుకొని ఇంకోటి మట్టికి పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు ఏ పోస్ట్ వచ్చినా కళ్ళకద్దుకుని తీసుకుంటాను సార్ అంటే, నేను ఇప్పుడు పెట్టాను చూడండి, అలా పెట్టేసేయండి అంతే. అన్ని వరుసలో మీరు చక్కగా పెట్టుకోండి. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మట్టికి ఇక్కడ అన్ని అసలు పెట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మార్చుకుంటే అది మీ ఇష్టం అండి. మీకు ఏది లైకింగో దాన్ని బట్టి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ గమనించాల్సింది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఆయన నాకు ఇక్కడ పోస్ట్ మెన్ ఇవన్నీ అసలు పెడతాడు, ఇక్కడ ఎంటీఎస్ ఫస్ట్ పెడతాడు, పోస్ట్ మెన్ 2 పెడతాడు, మెయిల్ గార్డ్ 3 పెడతాడు, ఎంటీఎస్ డిఏపి 4 పెడతాడు, ఎంటీఎస్ సబార్డినేట్స్ 5 పెట్టాడు అనుకుందాం, ఎంటీఎస్ సిఓఆర్ఓ ఫస్ట్ పెట్టాడు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందన్నమాట, అతను అప్లికేషన్ తీసుకున్నప్పుడు సెలక్షన్ ప్రాసెస్లో అతను ఎంటీఎస్ ఫస్ట్ పెట్టాడు కాబట్టి ఆయనకి ఎంటీఎస్ పోస్ట్ ఇచ్చేస్తారు. తర్వాత తీసేటువంటి పోస్ట్ మెన్ పోస్ట్ని అతనికి ఇవ్వరన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ అదేంటి సార్ నాకు ఎంటీఎస్ పోస్ట్ ఇమ్మన్నాను సరే, కానీ పోస్ట్ మ్యాన్ కూడా ఉంది కదా, మరి నాకు అది ఎందుకు ఇవ్వలేదంటే, నువ్వు పెట్టుకున్న ప్రిఫరెన్స్ని బట్టి నీకు పోస్ట్ మ్యాన్ ముందు ఇష్టం కాబట్టి అది ఇచ్చేస్తారు. అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇవ్వటం అనేది ఉండదు కదా, మనిషికి ఒకటే కదా ఇచ్చేది పోస్ట్. కాబట్టి అది అంత ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇక్కడ ఆప్షన్ ఫర్ పోస్ట్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోవాలన్నమాట. నాకు పోస్ట్ మ్యాన్ బయటికి తిరగటం ఇష్టం లేదని పెట్టుకుంటే ఇక్కడ నో అని పెట్టుకొని మీరు ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకుంటే అది వేరే విషయం. ఓకేనండి, ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మట్టికి చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ డివిజన్స్ ఇన్ యూనిట్స్ బై జీడిఎస్ అప్లికెంట్స్ ఫర్ పోస్ట్ మెన్ అండ్ మెయిల్ గార్డ్. ఎవరైతే పోస్ట్ మెన్ అండ్ మెయిల్ గార్డ్ ఎగ్జామినేషన్ జీడిఎస్ నుంచి రాస్తారో వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఆఫ్ డివిజన్స్ యూనిట్స్ అనేటువంటివి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు పోస్టల్ డివిజన్స్ యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 29 ఉన్నాయి. అలాగే ఆర్ఎంఎస్లు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి అనమాట. ఏపీ సర్కిల్లో 29 పోస్టల్ డివిజన్స్, 4 ఆర్ఎంఎస్లు ఉన్నాయి. ఆ డివిజన్స్ ఏంటాయా అంటే ఇవన్నీ ఉన్నాయి. జనరల్గా మరి ఇది ఎలా పెట్టాలండి, ఎలా పెట్టారు అంటే కనుక మాకు వేకెన్సీస్ కూడా తెలియదు కదా, మేము ఎలా పెట్టాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. వేకెన్సీస్ రాకుండా నాకు విశాఖపట్నంలో 15 వేకెన్సీస్ 20 వేకెన్సీస్ ఉంటే నేను ముందు అది పెట్టుకుంటా కదా, ఈ వేకెన్సీస్ రాకుండా నన్ను ఎన్ని అప్లికేషన్ నింపమంటే నేను ఎట్లా నింపుతాను అనేటువంటి ప్రశ్న చాలామందికి ఉదయిస్తూ ఉంటుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మీ యొక్క వేకెన్సీస్కి అలాగే మీ ఆప్షన్ ఫిలప్ చేయడానికి ఏ సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క వేకెన్సీస్ పొజిషన్ తెలుస్తానికి, మీకు తెలియటానికి ఈ ఆప్షన్ నింపడానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు అంటే కనుక దానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరన్నా ఒక 2 క్యాండిడేట్స్ ఉన్నారనుకుందాం, ఏ అండ్ బి. ఏ అనే ఆయనకి 90 మార్కులు వచ్చాయి, బి అనే ఆయనకి 89 మార్కులు వచ్చాయి.
ఇప్పుడు ఏ అనే ఆయనకి 90 మార్కులు వచ్చినాయి. అతను ఫస్ట్ గుంటూరు పెట్టాడు, 2 విజయవాడ పెట్టాడు, 3 మచిలీపట్నం పెట్టాడు. ఓకే. బి అనే ఆయన 89 వచ్చాయి. ఆయన కూడా ఫస్ట్ గుంటూరు పెట్టాడు, 2 మచిలీపట్నం పెట్టాడు, 3 విజయవాడ పెట్టాడు. అప్పుడు ఏమవుతుందండి మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా బి అనే ఆయన గురించి మర్చిపోతాం. ఓన్లీ ఏ మెరిటోరియస్ కాబట్టి ఆయన్ని అప్లికేషన్ తీసి ఆయన్ని సెలెక్ట్ చేస్తామని డిసైడ్ చేస్తారు. 90 89 డిసైడ్ అయిన తర్వాత ఆ 90 ఆయనకి ఏమి ఇవ్వాలనేది అప్పుడు వస్తుంది. ఆ 90 ఆయనకి ఏమి ఇస్తారు? ఆయన ఏం పెట్టాడు? ఫస్ట్ గుంటూరు పెట్టాడు. మరి గుంటూరు ఖాళీ ఉందా లేదా? ఉంది కాబట్టి ఇస్తారు. లేదనుకోండి అప్పుడు నెక్స్ట్ ఏం పెట్టాడు? అక్కడ ఉన్నటువంటి మచిలీపట్నం పెట్టాడు, అది ఇస్తారు. లేదనుకోండి మచిలీపట్నంలో కూడా వేకెన్సీస్ లేవనుకోండి ఆయన కేటగిరీకి సంబంధించి కానీ, లేకపోతే ఆటోమేటిక్గా 3వ దానికి వెళ్తారు. ఇట్లా అతనిది చూస్తారన్నమాట. ఒకవేళ ఏ అనే ఆయన 90 మార్కులు వచ్చినా కూడా ఆయనకి గుంటూరులో ఒకే ఒక్క వేకెన్సీ ఉంది, మనుషులు 2 ఉన్నారనుకుందాం. ఒక ఏ అన్న ఆయనకి 90 వచ్చాయి, బి అన్న ఆయనకి 89 వచ్చాయి. ఒకటే పోస్ట్ ఉంది, ఇద్దరు యూఆర్ఏ, ఒకటే పోస్ట్ ఉంది. ఒకరికి 90, ఒకరికి 89 వచ్చింది. గుంటూరు అనేటువంటి పోస్ట్ ఉంది, కానీ ఏ అన్న ఆయన గుంటూరుని ఈ 35లో ఎక్కడ పెట్టినా ఆయనకే వస్తుంది. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్న ఆయన 35లో పెట్టాడు, ఇక్కడ 29 ఉంది కదా, ఇక్కడ గుంటూరు పెట్టాడు. ఇవన్నీ రకరకాలు నింపుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడ గుంటూరు పెట్టాడు. బి అన్న ఆయన ఏం చేశాడంటే ఫస్ట్లో గుంటూరు పెట్టాడు. ఇక్కడ ఆయనకి ఎన్ని ఉన్నాయి మార్కులు? 89. బికి, ఏకి 90. ఎవరికి వస్తుందండి ఉద్యోగం? మెరిట్ ఎవరైతే వాళ్ళకి వస్తుంది. ఓకే అండి. ఒకవేళ ఏ అన్న ఆయన ఇక్కడ కూడా పెట్ల, గుంటూరు అనేది 29 కాదు కదా, ఈ మొత్తం 33లో కూడా ఎక్కడ గుంటూరు అనేది పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఉద్యోగం వస్తుందా? పొరపాటును కూడా రాదు. కాబట్టి అతను ఎక్కడో అక్కడ పెడితే ఆయనకు వస్తుంది. ఈయన ఎక్కడో అక్కడ పెట్టాడు కాబట్టి ఆయనకు ఉద్యోగం వస్తుంది. ఆయన కనుక ఇక్కడ ఈ గుంటూరు అనేటువంటిది ఎక్కడా పెట్టకపోతే, ఆ ఒక్క పోస్ట్ ఉంటే, అప్పుడు ఏని వదిలేసి బీకి వెళ్తారన్నమాట. ఏ కనుక తన ఆప్షన్లో ఎక్కడో అక్కడ 1లో ఇవ్వచ్చు, 2లో ఇవ్వచ్చు, 10లో ఇవ్వచ్చు, 35 ఎక్కడిచ్చినా పర్వాలా, అతను కనుక ఇచ్చంటూ ఉంటే అతనికి ఆ ఉద్యోగం అనేటువంటిది గుంటూరులో వస్తుంది. అట్లా ఇవ్వకపోతే మట్టుకి బి అనేవాడికి వెళ్తుంది ఆ ఉద్యోగం అనేది. ఎందుకంటే మార్కులు తక్కువ ఉన్నా అతను గుంటూరు అనేటువంటి ఆప్షన్ అయితే ఎక్కడో అక్కడ ఇచ్చాడు. ఫస్ట్లో ఇచ్చాడా, సెకండ్లో ఇచ్చాడా, లాస్ట్లో ఇచ్చాడా అనేటువంటిది పాయింట్ కాదు. అదండి. మరి ఇక్కడ ఈ ప్రిఫరెన్స్లో ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక 2 వేకెన్సీసో 10 వేకెన్సీసో ఉన్నప్పుడు మీకు ఈ ఫస్ట్ ఏది కావాలి అనేది చూసి అక్కడ ఆ వేకెన్సీ ఉందా లేదో చూసి అది మీకు మెరిట్ ప్రకారం మీకు ఇవ్వటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయవాడ గుంటూరు ఇష్టం అండి, మీరేం చేశారంటే గుంటూరు తీసుకెళ్ళి 4లో పెట్టారు, కానీ విజయవాడ ఫస్ట్లో పెట్టారు. ఇష్టమైతే గుంటూరు ఫస్టే, కానీ ఏమవుతుంది, విజయవాడ ఫస్ట్లో పెట్టంగానే ఆటోమేటిక్గా విజయవాడ మీ మార్కులు చూసి మీకు పోస్ట్ ఇవ్వాలి. రాగానే అప్లికేషన్ తీయగానే మీ ఫస్ట్దే ఉంది, విజయవాడ ఉంది, కాబట్టి అక్కడ పోస్ట్ ఖాళీ ఉందా లేదా చూస్తారు. విజయవాడ ఖాళీ ఉంటే విజయవాడ అతను మీకు ఫస్ట్ అలాట్మెంట్ జరిగిపోతుంది, ఇంకా గుంటూరుకి అనేది వెళ్ళరు. కాబట్టి మనకి ఏది ఇష్టమో అది ముందు రాసుకోవాలి. అంతకు తప్ప ఈ ప్రిఫరెన్స్ అనేటువంటి దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కానీ ప్రిఫరెన్స్లో 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. అన్ని కాలమ్స్ ఫిలప్ చేసుకోవడం మంచిది. ఎక్కడో అక్కడ ఉద్యోగం రావాలంటే కనుక అన్ని కాలమ్స్ ఫిలప్ చేసుకోవడం మంచిది. కాదండి నేను అసలు ఈ వైజాగ్ వైపు అయితే అసలు నేను వెళ్ళనండి అనుకుంటే తప్ప, ఆ ఉద్యోగం వచ్చినా కానీ నేను వైజాగ్ వైపు వెళ్ళనండి కాబట్టి నేను పెట్టనంటే అది మీ ఇష్టం. ఓకేనండి. ఇది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇప్పుడు చెప్పండి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ పెట్టడానికి మీకు వేకెన్సీస్ తెలియాలా? ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ సపోజ్ ఇప్పుడు మీకు గుంటూరులో 15 వేకెన్సీస్ ఉన్నాయి, మీరు 4లో పెట్టినా కూడా మీకు గుంటూరు కావాలి అంటే కనుక మీరు ఎక్కడో అక్కడ పెడితే మీకు ఆ వేకెన్సీ అనేటువంటిది వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు మెరిటోర్స్ని బట్టి వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అనేది జరగదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ మార్కులు ఉన్నవాడు ముందు పెట్టినంత మాత్రాన అతనికి ఎవరో అది తెలుసుకోవాలి. మీకు మార్కులు ఎక్కువ వస్తే మీరు ఏం పెట్టారో చూసి ఆ 15 వేకెన్సీస్లో ఒక వేకెన్సీ మీకు ఇక్కడ మీరు అది పెట్టారా లేదో చూసుకొని ఎక్కడన్నా
పెట్టారా లేదో చూసుకొని మీకే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మెరిట్ ఎప్పుడు కాపాడబడుతుంది. ఓకేనండి, ఇంతకు మించి నేను చెప్పను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బై జీడిఎస్ అప్లికెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్. అలాగే ఇందాక మనం ఇప్పుడు దాకా ఏం చూసాము, పోస్ట్ మెన్కి ప్రిఫరెన్స్ చూసాము. ఫస్ట్ ఈ ఆప్షన్ ఫర్ పోస్ట్ అనేటువంటిది అందరూ పెట్టాలని, ఇది కంపల్సరీ. ఇది పెట్టకుండా కనుక మీరు ఖాళీ బ్లాంక్ అట్టి పెట్టారంటే మీకు 99 మార్కులు కాదు కదా, 100 వచ్చినా కూడా మీకు ఉద్యోగం రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ ఎంటీఎస్ పెట్టేవాళ్ళు, పోస్ట్ మెన్ పెట్టేవాళ్ళు, మెయిల్ గార్డ్ పెట్టేవాళ్ళు, 2 కలిపి పెట్టేవాళ్ళు, 3 కలిపి పెట్టేవాళ్ళు, 5 పెట్టేవాళ్ళు అందరూ ఇది కంపల్సరీ ఫిలప్ చేయాలి. అలాగే పోస్ట్ మెన్కి రాయదలుచుకుంటే వాళ్ళు ఇది ఫిలప్ చేస్తారు. అలాగే ఎంటీఎస్కి కావాలంటే కనుక ఇది ఫిలప్ చేస్తారు. ఓకే, ఎంటీఎస్కి కావాల్సిన వాళ్ళు ఇదిగోండి సిఓఆర్ఓ. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను, ఫస్ట్ విజయవాడ వాస్తవ్యం అనుకోండి, నేను విజయవాడ ఫస్ట్ పెట్టుకుంటాను. సరే, సిఓఆర్ఓ పెట్టాను, తర్వాత డిఏపి పెట్టాను, తర్వాత ఆర్ఎంఎస్ వై డివిజన్ అనేటువంటిది కూడా పెట్టాను. ఆర్ఎంఎస్ వై డివిజన్కి సంబంధించి మీకు ఒక విషయం ఏంటంటే, ఆర్ఎంఎస్ వై డివిజన్లో మీకు 3 సబ్ డివిజన్స్ ఉంటాయి. అది విజయవాడలో ఒక సబ్ డివిజను, గుంటూరులో ఒక సబ్ డివిజను, ఒంగోలులో ఒక సబ్ డివిజన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీకు పోస్టింగ్ ఈ 3 ప్లేసుల్లో ఎక్కడైనా రావచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు. నేను ఇక్కడ 29 డివిజన్స్ మీకు తెలియకపోతే ఇక్కడ క్లియర్గా అన్ని డివిజన్స్ని ఇక్కడ మార్క్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మార్కాపురం, భీమవరం ఈ 16 వరకు కూడా విజయవాడ డివిజన్సే. ఈ మట్టికి సిఓఆర్ఓ తప్ప, సిఓఆర్ఓ డిఏపి తప్ప మిగతా అన్నీ కూడా విజయవాడ రీజియన్కి సంబంధించినవే. ఇక్కడ తిరుపతి నుంచి కర్నూలు రీజియన్ స్టార్ట్ అయింది. తిరుపతి, కడప, చిత్తూరు, హిందూపూర్, ప్రొద్దుటూరు, నంద్యాల, అనంతపూరు, కర్నూలు ఇవన్నీ కూడా మీకు కర్నూలు రీజియన్ అనమాట. అమలాపురం, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజమండ్రి, కాకినాడ ఇవన్నీ కూడా విశాఖపట్నం రీజియన్. ఈ ఆర్ఎంఎస్ వి డివిజన్లో విశాఖపట్నం అనమాట. విశాఖపట్నం అంటే మీకు ఎక్కడెక్కడ ప్లేసెస్ రావచ్చు అంటే కనుక విశాఖపట్నంలో ఇవ్వచ్చు మీకు పోస్టింగ్. అలాగే శ్రీకాకుళంలో కూడా ఒక సబ్ డివిజన్ ఉంది, అలాగే ఏలూరులో కూడా ఉంది. ఇక్కడ మీకు ఎక్కడైనా కూడా విజయనగరంలో కూడా ఒక ప్లేస్ ఉంది. అట్లాంటి చోట్ల ఎక్కడైనా కూడా రావచ్చు అనమాట. టీపీ డివిజను తిరుపతి. అలాగే ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ అంటే కనుక గుంటకల్ అనమాట హెడ్ క్వార్టర్స్. ఇవి మీకు ఆర్ఎంఎస్ సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మీరు అప్లికేషన్లో ఇలా మీ ఇష్టం ఆప్షన్స్ని మీకు ఎట్లా అనేది పెడతారు అంటే కనుక ఈజియెస్ట్ వే ఏంటంటే, మరి మీకు మా వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో తెలియకుండా మనం ఎట్లా పెడతామంటే సింపుల్గా మనకి ఏది దగ్గరో, మనం ఎక్కడ దగ్గరగా ఉండాలనుకుంటున్నామో ఆ ప్లేసెస్లో మనము ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమేనండి. దానికి తెలియాలంటే సింపుల్గా మ్యాప్కి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళండి. విజయవాడ నుంచి మచిలీపట్నం ఎంత దూరం డిస్టెన్స్ వేసుకోండి ఒక కాగితం మీద. మచిలీపట్నం నుంచి గుంటూరు ఎంత దూరం, మచిలీపట్నం నుంచి గుడివాడ ఎంత దూరం, మచిలీపట్నం అదే విజయవాడ నుంచి నర్సరాపేట ఎంత దూరం, తాడేపల్లి కూడా ఎంత దూరం, అట్లా డిస్టెన్స్లు వేసుకోండి. దాన్ని బట్టి మీరు ఒక సీక్వెన్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట సింపుల్గా. అదొక మార్గం. ఓకేనండి, లేదా మీకు ఏది ఇష్టమో అనుకుంటే దాని ప్రకారం పెట్టుకోవచ్చు. సో ఇది అప్లికేషన్స్కి సంబంధించి అనమాట కనుక హౌ టు ఫిల్ అప్ ది అప్లికేషన్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. సో ఆల్ ద బెస్ట్ అండి. మీకు సంబంధించినటువంటి అన్ని ప్లేలిస్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. జీడిఎస్ టు ఎంటీఎస్ కానీ, జీడిఎస్ టు పోస్ట్ మెన్ కానీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. చూడండి. ఆల్ ద బెస్ట్ అండి.